ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసినోడిని ఏమంటారు? మేము మామూలుగా 420 ఉన్నాయి కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటల ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట. పైగా మీరు నెల కట్టకపోతే వచ్చే నెల డబుల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట. డబుల్ ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది? మీ బిల్లు ఎంత వచ్చినా 200 వరకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ రోజు. మీకు 210 యూనిట్లు వచ్చినా 10 యూనిట్లకే తీసుకుంటాం తప్ప 200 మాఫీ చేస్తాము క్లియర్ చెప్పిండ్రు. అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు మీ పార్టీ నుంచి వెళ్ళి. మొన్న మీరు ఇచ్చిన అవకాశాలలో మీ ఆర్థిక శ్వేతపత్రం నాడు, మీ గవర్నర్ ప్రసంగం నాడు, మీ విద్యుత్ శ్వేతపత్రం నాడు మంత్రులు, శాసనసభ్యులు మూకుమ్మడిగా చెప్పారు, మేము కట్టుబడి ఉన్నాం, 200 లోపల వచ్చిన వాళ్ళకి మొత్తం మాఫీ చేస్తాం, 200 యూనిట్లు దాటితే 201 యూనిట్ వస్తే కూడా ఆ 1 యూనిట్కే పైసలు తీసుకుంటాం, 200కు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు, గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి, నేను లోపల ఉంటే నేను టైం బాగుంటే నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ని హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలి. హరీష్ రావు అని అడుగుతున్నా, మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. వాళ్ళ దండాలే స్తూపాలకు. మీ ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా. మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. అరే ఏం ఇదంతా ఏం 10 రోజులకు మీరు ఎప్పుడైనా, నేను అడుగుతున్నా బీఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా, ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడుగా మాట్లాడాలంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా? మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు, మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము. అదేదో 10 రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను చాలా విషయాలు ఉన్నాయి. మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది. చిన్న మా సీనియర్ నాయకుడు ఉన్నాడు. మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి. ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, హరీష్ రావుని అడుగుతున్నా, 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కొన్ని
రోజుల్లోనే ప్రజాపాలన, అంతేనా? ప్రజాపాలన అర్థం చేసుకోండి. ఇది 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అల్లే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి పరిపాలన అల్లే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలారా గమనించండి, మీరు కేసీఆర్ పరిపాలన అనలే. ఈ జ్ఞానం కూడా మీకు లేదు. ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేనన్నుకు లేదు, నీ బిడ్డకు లేదు, నీ ఖాందానికే లేదు ఈ జ్ఞానం. ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలంటావా, నీ కుటుంబం అంటావా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.